స్కామర్స్ అయితే ఇందులో దిగుతున్నారు. ఈ లింక్ ఓపెన్ చేసి ఎప్పుడైతే పంపుతున్నారో ఆ డేటా అంతా వాళ్ళు ఫుల్ చూసి ఆ మొబైల్ నెంబర్ ఫోన్ చేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్యూబ్లెట్స్. వీడియోలోకి మీద ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అనేక మందికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. తమిళ చూసే ఉంటారు కదా, నేను తమిళ చూసి కాస్త భయం వేసిందా, బిఎస్ఎన్ఎల్ నేను ఫ్రాడ్ చేశాను. అదేం కాదు. ఏంటంటే ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 5Gకి చేస్తున్నారనే టాపిక్ అయితే మీకు బాగా రూమర్స్ మెసేజ్లు అయితే వస్తున్నాయి. వాట్సాప్ వాటిలో కూడా చూసే ఉంటారు. అదేంటంటే జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు ఎప్పుడైతే ఈ టారిఫ్ ప్లాన్స్ అవి పెంచేశారో అప్పటి నుంచి ఎక్కువ మంది జియో నుంచి, ఎయిర్టెల్ నుంచి ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ బిఎస్ఎన్ఎల్ కూడా ఇంకా కస్టమర్స్ వస్తున్నారు కదా అని చెప్పి ఈ యొక్క 5Gని వరకు తీసుకురావాలని, ఎక్కువ టవర్స్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి అయితే వాళ్ళు ట్రై చేస్తారనేది తెలిసింది. ఇదే క్రమంలో చాలామంది మొబైల్స్కి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు పైన టెర్రస్ పైన ఇలా టవర్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. మీ ఇంటికాడ ఖాళీ ప్లేస్ ఉంటే కనుక ఇలాగ పంపించండి అని చెప్పడంతో కొన్ని లింకులు అయితే మెసేజ్లు అయితే రావడం జరిగింది. అవి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది ఉంటారు కదా, కొంతమంది మెసేజ్లు వచ్చినప్పుడు ఏంటంటే అది క్లిక్ చేయడం, చూడడం, చూసి ఆ లింక్లో ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా లింక్లో ఏంటంటే బాగా బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఒక టవర్ మన టెర్రస్ పైన పెట్టడం వల్ల మనకి కొన్ని 60,000, 40,000, 50,000 వచ్చేస్తున్నాయి, నెలకు 30,000 వచ్చేస్తున్నాయి, ఒక ఫ్యామిలీ మనకి గెటన్ అయిపోతుంది, అలాగే మన ఇంట్లో కూడా ఒకరికి జాబ్ ఇస్తున్నారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి కదా. అవి కూడా అందులోనే మెసేజ్లు అయితే రావడం జరిగింది. చాలామంది ఏంటంటే వచ్చిన మెసేజ్ని ఓపెన్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి ఆ లింక్లో మన అప్లికేషన్ మొత్తం ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి పంపించేస్తున్నారు. ఈ పంపించినప్పుడు ఏంటంటే ఇదే క్రమంలో కరెక్ట్గా అదే టైంలో స్కామర్స్ అయితే ఇందులో దిగుతున్నారు. ఈ లింక్ ఓపెన్ చేసి ఎప్పుడైతే పంపుతున్నారో ఆ డేటా అంతా వాళ్ళు ఫుల్ చూసి ఆ మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి ఒక్కసారి మీరు మీ టెర్రస్ అది ఉంది కదా, పైన మేడ పైన ఖాళీ ప్లేస్ ఉంది కదా, అదొకసారి వీడియో కాల్ చేయండి అన్నారు. అని నమ్మకం కుదర్చడానికి ఇప్పుడు మీకు ఇది కూడా అడుగుతున్నారా బాబు, అయితే పర్లేదని చెప్పి మనం ఏం చేస్తాం, వీడియో కాల్ చేసేస్తాం. వాళ్ళ సిస్టమ్ నుంచి చేస్తారు, మొబైల్ చేయరు. సిస్టమ్ నుంచి చేసినప్పుడు వాళ్ళంతా చూస్తారు. ఓకే అండి, అయితే మళ్ళీ చేస్తామని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల ఫోన్ చేసి మీ అప్లికేషన్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ అయితే అయింది, దీన్ని మనం గవర్నమెంట్ పంపాలి, కొంచెం ప్రాసెస్ ఫీ అవుతుంది, మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒక అమౌంట్ మాకు పంపితే కనుక ఈ మళ్ళీ మీ పైన మొబైల్ అదే మీ టవర్ ఎప్పుడైతే మీ ఖాళీ ప్లేస్లో పెడతామో అప్పుడు మీకు రిఫండ్ చేసేస్తాం అని అంటారు. అన్నప్పుడు ఏంటంటే సరే అయితే అంత అయింది కదా, బాగానే ఉంది కదా అని చెప్పి అలాగో ముందు ఇంకా వస్తున్నాయి కదా, ఇది కొంచెమే కదా అని చెప్పి పంపించేస్తాం. ఈ పంపించినప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళ దగ్గర లాక్ అయిపోతాం, మన అప్లికేషన్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది, ఈక్వల్గా మళ్ళీ ఇది ఒక అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు వాళ్ళు ఫోన్ చేసి మీ అప్లికేషన్ పలానా చోటు ఉండిపోయింది, ఆ సార్ ఎలా అంటున్నాడు, మీ ఆధార్కి పాన్కి పేర్లు తేడా ఉంది, అమౌంట్ వేయడం కుదరదు, బ్యాంక్ అకౌంట్లో పేరు వేరేగా ఉంది, లింక్ అప్ లేదు అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి అని చెప్పి మళ్ళీ ఇంకా 5, 6 ఇంకా లాగేస్తుంటారు. ఈ లాగేసినప్పుడు ఏంటంటే ఈ అమౌంట్ తీసేసుకుంటారు. ఇంకా తీసుకున్న తర్వాత మనం ఏం చేయలేం, ఇంకా వాళ్ళ దగ్గర లాక్ అయిపోతాం. ఇదంతా మనకు ఫ్రాడ్ అని తెలిసేటప్పటికే చాలా వరకు కూడా నష్టపోతాం. అర్థవుతుందా? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఈ టాపిక్ ఉంది కాబట్టి స్కామర్స్కి వేరే పనే ఉండదు కాబట్టి ఈ టాపిక్ని పట్టుకొని ఈ యొక్క స్కామర్లు రంగంలో దిగుతారు, ఇలాంటివన్నీ పంపించి మన దగ్గర అమౌంట్ లాగడానికి. సో ఇది ఉంది కాబట్టి ఇది వాడారు. నెక్స్ట్ జియో ఉంటే జియో వాడతారు, లేదంటే ఎయిర్టెల్ వాడతారు, ఇలా ఏది ఉంటే అది లాగుతారు. సో ఏంటంటే ఇదంతా ఫేక్, ఎవరు కూడా నమ్మకండి. వచ్చేసిన మెసేజ్లు ఓపెన్ చేసి క్లిక్ చేసేసి ఇలాంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించడం అయితే చేయకండి. నిజంగా వాళ్ళు పెట్టాలి అనుకుంటే కనుక ఆ కంపెనీకి సంబంధించిన టీం, ఎవరైతే టీం ఉంటారో ఆ ఏరియాకి వస్తారు. ఇప్పుడు మీ ఏరియాలో టవర్స్ లేవు, సిగ్నల్ డౌన్గా ఉంది, కస్టమర్ కేర్ కంప్లైంట్ ఇచ్చారు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏరియాకి వస్తారు. వచ్చి ఆ ఏరియా అంతా సెర్చ్ చేసి ఎక్కడ ఏ ఒక బిల్డింగ్ అయితే బాగుంటుందో, ఎంత హైట్ అయితే లెవెల్గా ఉందో, ఏదైతే బాగుందో అని చెప్పి చెక్ చేసి ఆ బిల్డింగ్ దగ్గర వస్తారు. వచ్చి ఆ ఓనర్ని అడిగి వాళ్ళే మాట్లాడుకుంటారు. ఒకవేళ మాట్లాడినా మీరు చేయాల్సింది ఏంటంటే వచ్చిన వాళ్ళ ఐడి కార్డ్స్ అడగాలి. ఐడి కార్డ్స్ అడిగి కరెక్ట్గా వాళ్ళు నిజంగా వాళ్ళ కాదని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు ఇంకా అది కూడా నమ్మకం గుర్తించుకోకూడదు. మనం వాళ్ళ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి అన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది కూడా కాక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు సంబంధించిన వాళ్ళు
వేరే ఊళ్ళో కానీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇలాగా ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఇలాగ టవర్కి ఇచ్చారనుకుంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఇలా అంటున్నారు ఓకేనా, ట్రస్టెడేనా అని చెప్పి తెలుసుకొని ముందడుగు వేస్తే చాలా మంచిది. అదవుతుందా? సో ఈ విధంగా అయితే చేయకుండా చేయండి, అంతే తప్ప ఎవరో మెసేజ్లు పెట్టిన వాడిని నమ్మేసి ఓపెన్ చేసి అయితే చేయకండి. అదంతా ఫేక్, ఎవరో కూడా నమ్మద్దు. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను. అనేక మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతేకాదు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇంతవరకు ఈ యొక్క వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత మంచి టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.